హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం మెషన్లో బాయ్స్ ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ తీసుకొస్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తారో ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎడిషన్ కొత్త వర్షన్ కావాలనుకుంటే మీకు వితౌట్ వాటర్ మార్క్ అనేది మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ చేసి పెంచి పెడతాను ఫ్రెండ్స్, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏం చేస్తానంటే కింద డిస్క్రిప్షన్ లో కింద బిట్ మార్క్ మరియు ఎఫెక్ట్ డైరెక్ట్ లింక్స్ ఇస్తాను, అక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడండి, మీకు ఎలర్ట్ మోషన్ బిట్ మార్క్ ఇంపోర్ట్ కాకపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయగలరు, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను మీకు. చూడండి, ఇక్కడ మొత్తం వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, బిట్ మార్క్స్ ఉంటుంది మొత్తం ఏం చేస్తుంటే ఫుల్ పిక్చర్ ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం ఫుల్ పిక్చర్ యాడ్ చేసి పెట్టాను మొత్తం. మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఒకసారి మీరు చూడండి, మీకు 4 ఇమేజ్ కన్వర్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీ ఏం చేసుకుందాం అంటే ఫస్ట్ ప్రస్తుతం వెబ్సైట్ క్లిక్ చేసుకోండి, 9:16 రేషియో సెట్ చేసుకొని క్రియేట్ ఫైల్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తాను, ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది, ఇక్కడ గ్రీన్ కలర్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీడియా ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పిన్స్ కనిపిస్తుంది క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కింద క్లిక్ చేసుకుని ఫోటో ఏ ఫోల్డర్ ఉందో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇమేజ్ ఉంటుంది కదా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అది ఫస్ట్ ఇమేజ్ అనుకోండి, ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సెలెక్ట్ ఇమేజ్ చిన్న వస్తే డిలీట్ పెన్ డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కంపల్సరీ ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనకు స్క్రీన్ తగ్గట్టుగా ఇమేజ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఒకసారి ఏం చేస్తుంటే బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి, సెట్టింగ్ బ్యాక్ అనే ఐకాన్ క్లిక్ చేసుకొని కరెంట్ ఫ్రేమ్ PNG క్లిక్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ వస్తుందో క్లిక్ చేసుకోండి మీరు. తర్వాత క్లోజ్ క్లిక్ చేసుకోండి, ఒకసారి బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి మీరు. మళ్ళీ ఏం చేస్తారంటే చూడండి, నాకు ఇమేజ్ క్లిక్ చేయండి, డిలీట్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఇమేజ్ డిలీట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి, సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, డిలీట్ డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కంపల్సరీ క్లిక్ చేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ ఒకసారి బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి, డిలీట్ సెట్టింగ్ బ్యాక్ అనే ఐకాన్ క్లిక్ చేసుకొని కరెంట్ ఫ్రేమ్ PNG క్లిక్ చేసుకోండి, కింద ఎక్స్పోర్ట్ ఉందా క్లిక్ చేసుకోండి, సేవ్ క్లిక్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా 2 ఇమేజెస్ కన్వర్ట్ చేసుకోండి మీరు. చూడండి, ఈ విధంగా 4 ఇమేజెస్ కన్వర్ట్ చేసి ఒక బ్యాక్ వచ్చేసేయండి. మన ఈ ఫోటోని డిలీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనము డిలీట్ చేసుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఫుల్ పైలట్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే చూడండి, మాకు ఇప్పుడు బాగా జాగ్రత్త ఇక్కడ 1 కనిపిస్తుంది, కొన్ని చిన్న లేయర్స్ కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ 1 కనిపిస్తుంది, చిన్న లేయర్ కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ చిన్న లేయర్స్ కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ చూడండి 2 కనిపిస్తుంది, ఇక్కడ లేయర్ కనిపిస్తుంది. చూడండి జాగ్రత్త చూడండి, ఇక్కడ 3 కనిపిస్తుంది, ఇక్కడ 4 కనిపిస్తుంది. మళ్ళీ ఏం చూడండి, ఇక్కడ 1 కనిపిస్తుంది, ఇక్కడ 2 కనిపిస్తుంది, ఇక్కడ 3 కనిపిస్తుంది కదా లేయర్స్. ఎలా యాడ్ చేసి చెప్తారు ఫ్రెండ్స్, అదే విధంగా యాడ్ చేసుకోండి మీరు. చూడండి, ఫస్ట్ 1 కనిపిస్తుంది కదా, 1 చావాలి. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ 1 కనిపిస్తుంది కదా, 2 ఇమేజ్ యాడ్ చేసుకుందాం మనము. ఫస్ట్ 1 ఉంది కదా క్లిక్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఇక్కడ స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆరెంజ్ టైప్ లో క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫోటోస్ చేసుకోండి, ఇక్కడ ఎక్స్పోర్ట్ చేశారు మీరు ఎలర్ట్ మోషన్ 9:16 ఇమేజ్. ఆ ఫోటో చేసిన ఎగ్జాంపుల్ కి ఇమేజ్ అనుకోండి 9:16 అని. ఇక ఇమేజ్ ప్రెస్ కనిపిస్తుంది క్లిక్ చేసుకోండి, ఇమేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఒకసారి ఏం చేస్తే బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేస్తారు కదా, ఇదే విధంగా ఏం చేస్తారు, ఇక్కడ చిన్న లేయర్ కనిపిస్తుంది కదా, చిన్న మాకు ఇక్కడ పెద్ద లేయర్ వస్తుంది. ఇక్కడ చూడండి, మాకు మొత్తం ఇక్కడ 1 ఎంత వరకు వస్తుందో అంతవరకు ఏం చేస్తారంటే మొత్తం యాడ్ చేసుకోండి పెద్ద లేయర్. మనకు ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా లేయర్ క్లిక్ చేస్తున్నాం, కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్. ఈ విధంగా ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేసుకుంటున్నాను, ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు. చూడండి, ఈ విధంగా ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఏం చేస్తారంటే మొత్తం చెప్పిన విధంగా ఇమేజ్ యాడ్ చేసుకుని ఎక్కడ దగ్గర యాడ్ చేస్తున్నాను అక్కడ దగ్గర మీరు ఏం చేస్తారంటే అది సేమ్ ఇమేజ్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎక్కడెక్కడ 1 అనిపిస్తుందో ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేసుకోండి మీరు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఇమేజెస్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఫస్ట్ ఇమేజ్ మాత్రం చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం మీకు ఫస్ట్ ఇమేజ్ వరకు ఫస్ట్ ఇమేజ్ అన్ని లేయర్స్ లో ఒకటి ఇమేజ్ యాడ్ చేసుకుంటుంది. 0:21 సెకండ్ మొత్తం ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ నాకు. మళ్ళీ ఇక్కడ చూడండి 2 అనిపిస్తుంది, అక్కడ 2 వరకు ఇక్కడ మొత్తం ఏం చేస్తారు ఇదే విధంగా మీరు. చూడండి ఫ్రెండ్, ఇక్కడ 2 అనిపిస్తుంది కదా, ఇదే విధంగా 2 సెకండ్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ 3 అనిపిస్తుంది కదా, ఇక్కడ 3 సింగిల్ ఒకటి ఇమేజ్ చేసుకోండి. ఇక్కడ 4 అనిపిస్తుంది కదా, 4 ఇమేజ్ ఒకటి యాడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ అనిపిస్తుంది కదా, ఫస్ట్ ఇక్కడ ఏ ఇమేజ్ యాడ్ చేశారు కదా ఆ ఇమేజ్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ సెకండ్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ 3rd ఇమేజ్ ఉంది యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఏం చేస్తున్నారంటే మొత్తం బిట్ మార్క్స్ తగ్గట్టు మీ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. 9:6 రేషియో ఉండాలి మొత్తం ఇమేజెస్. నేను చెప్పిన విధంగా ఈ విధంగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే చూడండి, ఆల్రెడీ మీరు చూపించినప్పుడు ఇమేజెస్ ఎలా యాడ్ చేస్తారు లేయర్ లో మీరు అదే విధంగా యాడ్ చేసుకోండి. ఇంకా ఆల్రెడీ చూపించినటువంటి ఫస్ట్ ఇమేజ్ ఇందాక ఉంటుంది, సెకండ్ లేయర్ ఇమేజెస్ ఇందాక సెకండ్ ఇమేజ్ ఇందాక ఉంటుంది చూడండి. మళ్ళీ 3 ఇమేజ్ ఒకటి లేయర్ ఉంది, 4 ఇమేజ్ కు ఒకటి లేయర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ లేయర్ ఉంది చూడండి, ఇక్కడ సెకండ్ ఇమేజ్ లేయర్ ఉంది. మళ్ళీ ఏం చేస్తారు 3rd ఇమేజ్ లేయర్ ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది వరకు ఎండ్ వరకు ఉంది. ఆల్రెడీ 6 ఎఫెక్ట్స్ ఆల్రెడీ ఉంది. మొత్తం యాడ్ చేసిన క్లియరిటీ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మాకు. మళ్ళీ ఏం చేస్తాను ఇక్కడ సెట్టింగ్ మొత్తం అయిపోయినాక ఏం చేస్తారంటే సెట్టింగ్ బైక్ అనే ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకోండి. మీ హై డివైస్ లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మీరు హై డివైస్ ఉంది ర్యామ్ మంచిగా ఉందంటే 1 GB పెట్టుకోండి. లేదా తక్కువ లో డివైస్ 4 GB అట్లా ఉన్నాక 720 పెట్టుకోండి. కింద ఎక్స్పోర్ట్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కానివ్వండి, వీడియో ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది.